హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి టైప్స్ ఆఫ్ డ్యూటీలో టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు సెక్షన్ 9AA ఆఫ్ కస్టమ్ టారిఫ్ యాక్ట్. 9AA ప్రకారం కస్టమ్ టారిఫ్ యాక్ట్ స్టేట్ బ్రీఫ్లీ ది ప్రొవిజన్స్ రిలేటింగ్ టు రీఫండ్ ఆఫ్ యాంటీ డంపింగ్ డ్యూటీ రీఫండేజ్ కేసు గురించి చెప్పమంటున్నారు. సో రీఫండ్ కావాలంటే ఏమన్నా ఎక్సెస్ ఉన్నది ప్రూవ్ చేయాలి, ఇంపోర్టర్ ప్రూవ్ చేయాలి. అండ్ ఈ ప్రొవిజనల్ సంబంధించి కూడా మనం యాంటీ డంపింగ్ కలెక్ట్ చేస్తాం కదా. ప్రొవిజనల్లో కలెక్ట్ చేసినది మనం నాట్ ఎంటైటిల్ ఫర్ రీఫండ్. సో సెక్షన్ 9A ఏం చెప్తుంది అంటే ఆఫ్ కస్టమ్ టారిఫ్ యాక్ట్ 1975 ఆన్సర్కి వచ్చేసేయండి. ఏం చెప్తుంది? అకార్డింగ్ టు ప్రొవిజన్స్ సెక్షన్ 9AA ఆఫ్ కస్టమ్ టారిఫ్ యాక్ట్ 1975 వేర్ అన్ ఇంపోర్టర్ ప్రూవ్స్ టు ద satisfaction of central government that he has paid any anti-dumping duty imposed on any article in excess of actual margin of dumping in relation to such article, he shall be entitled to refund of such excess duty. ఏదైతే ఎక్సెస్ డ్యూటీ పే చేసినాడో ఆ ఎక్సెస్ డ్యూటీని రీఫండ్కి క్లెయిమ్ చేయొచ్చు ఇక్కడ ఇంపోర్టర్ ప్రూవ్ చేస్తే అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సాటిస్ఫై అయితే. నెక్స్ట్ హవెవర్ ఇంపోర్టర్ విల్ నాట్ బి ఎంటైటిల్ టు ఫర్ రీఫండ్ ఆఫ్ ప్రొవిజనల్ యాంటీ డంపింగ్ డ్యూటీ అండర్ సెక్షన్ 9AA. The same is refundable under section 9A2 of the said act. Refund of excess anti-dumping duty paid is subject to provisions of unjust enrichment ప్రకారం ఉంటుంది. సో ఇక్కడ ఇంపోర్టర్ విల్ నాట్ బి ఎంటైటిల్ ఫర్ రీఫండ్ ఆఫ్ ప్రొవిజనల్ యాంటీ డంపింగ్ డ్యూటీ అండర్ సెక్షన్ 9AA హ్యాస్ ద సేమ్ ఈజ్ రీఫండబుల్ అండర్ సెక్షన్ 9AA ఆఫ్ ద said act. Next, refund excess anti-dumping duty paid is subject to provisions of unjust enrichment. Next, first question is completed. Next, second question ఏం చెప్తున్నారు? With reference to section 9A1A of the Custom Tariff Act 1975 mention the way that constitute circumstances of anti-dumping duty imposed on article which may warrant actions by the central government. సో ఏం చెప్తుందంటే 9A1A ప్రకారం వేస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే సర్కమ్స్టెన్సెస్ యాంటీ డంపింగ్ డ్యూటీ వేయడానికి సర్కమ్స్టెన్సెస్ చెప్పమంటుంది. ఓకే, అక్కడ కొన్ని కేసెస్ ఉంటాయి. సర్కమ్స్టెన్సెస్లో ఏమి ఆల్టరింగ్ జరిగిందా ఆర్ అసెంబుల్ చేసినారా డిసెంబుల్ చేసినారా అవి చూసుకోవడము, ఆర్ చేంజింగ్ ఏమైనా జరిగిందా ఇన్వెస్టిగేషన్ అవి చేస్తుంది. సో యాజ్ పర్ సెక్షన్ 9A1A ఆఫ్ ద కస్టమ్ టారిఫ్ యాక్ట్ 1975 ఫాలోయింగ్ ఆర్ ద వేస్ that would constitute circumstances avoiding levy of duty of anti-dumping imposed on the article that may warrant action by the central government. ఏవేవి అంటే altering the description, name or composition of the articles subject to such anti-dumping duty. సో ఏమైనా డిస్క్రిప్షన్ చేంజ్ చేసినా, నేమ్స్ని చేంజ్ చేసినా, కాంపోజిషన్ ఆఫ్ ఆర్టికల్స్ని చేంజ్ చేసినా, ఆర్ ఇంపోర్ట్ ఆఫ్ సచ్ ఆర్టికల్స్ ఇన్ అన్ అన్అసెంబుల్ ఆర్ డిసెంబుల్ ఫామ్లో తీసుకుంటున్నప్పటికీ ఏం చేస్తున్నాము? అన్అసెంబుల్ ఫామ్లో తీసుకున్నప్పటికీ. నెక్స్ట్, చేంజింగ్ ద కంట్రీ ఆఫ్ ఇట్స్ ఒరిజిన్ ఆర్ ఎక్స్పోర్ట్. నెక్స్ట్, ఎనీ అదర్ మేనర్ ఏమైనా యూజ్ చేసినప్పటికీ వెదర్ ద యాంటీ డంపింగ్ డ్యూటీ సో ఇంపోజ్డ్ ఈజ్ రెండర్డ్ ఇన్ఎఫెక్టివ్. నెక్స్ట్, ఇన్ సచ్ కేస్ ఇన్వెస్టిగేషన్ కెన్ బి క్యారీడ్. డైరెక్ట్గా డ్యూటీ అనేది లెవీ చేయరు. ఏది యాంటీ డంపింగ్ డ్యూటీ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ క్యారీ ఆన్ చేస్తుంది. అండ్ దెన్ యాంటీ డంపింగ్ డ్యూటీ కెన్ బి ఇంపోజ్డ్ ఆన్ సచ్ ఆర్టికల్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్, వాట్ షెల్ బి ద సేఫ్ గార్డ్ మెథడ్స్ వుడ్ సెక్షన్ 8B ఆఫ్ కస్టమ్ టారిఫ్ యాక్ట్ 1975 బి నాట్ ఇంపోజ్డ్? డిస్కస్ బ్రీఫ్లీ. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే సెక్షన్ 8B ప్రకారం ఇంపోర్ట్ డ్యూటీ పడని కేసెస్ ఏవి అంటే అవి ఇంపోర్ట్స్ నాట్ ఎక్సీడింగ్ 3% ఉంటే, అంటే ఎవరి దగ్గర నుంచి డెవలపింగ్ కంట్రీస్ నుంచి 3% ఉంటే, ఆర్ మోర్ దెన్ 1 కంట్రీ ఉన్నప్పుడు 9% వరకు తీసుకుంటుంటే, ఆర్ 100% ఈఓయూస్ కానీ సెజ్ కానీ వాళ్ళు తీసుకుంటుంటే అప్పుడు ఇంపోర్ట్ డ్యూటీస్ ఆ కేసెస్లో Safeguard methods under section 8B of Custom Tariff Act 1975 is not imposed on the import of the following type of articles. So ఎప్పుడు వేయమంటే ఆర్టికల్స్ ఒరిజినేటింగ్ ఫ్రమ్ డెవలపింగ్ కంట్రీ. ఎక్కడి నుంచి తీసుకుంటాం? డెవలపింగ్ కంట్రీ నుంచి. డెవలపింగ్ కంట్రీ అంటే ఏమి? అఫీషియల్ గెజెట్లో ఎవరినైతే ప్రొవైడ్ చేసినామో వాళ్ళని డెవలపింగ్ కంట్రీస్ అంటాము. వాళ్ళ దగ్గర నుంచి సో లాంగ్ యాజ్ షేర్ ఆఫ్ ఇంపోర్ట్ ఆఫ్ దట్ ఆర్టికల్స్ ఫ్రమ్ దట్ కంట్రీ డస్ నాట్ ఎక్సీడ్ 3% ఆఫ్ టోటల్ ఇంపోర్ట్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఇంటూ ఇండియా. సో ఆర్టికల్స్ ఇంపోర్టర్ వచ్చేసి ఒక ABC 3 ప్రోడక్ట్ని తీసుకున్నాడు. ఒక్కొక్క ప్రోడక్ట్ కాస్ట్, ఈచ్ ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి
థర్టీ రూపీస్ అనుకోండి. ఎవరి దగ్గర నుంచి తీసుకున్నామంటే డెవలపింగ్ కంట్రీస్ నుంచి తీసుకున్నాము. డెవలపింగ్ కంట్రీస్ నుంచి 2 ప్రోడక్ట్స్ వచ్చేసి డెవలపింగ్ కంట్రీస్ నుంచి, ఒక ప్రోడక్ట్ వచ్చేసి డెవలప్డ్ కంట్రీస్ నుంచి తీసుకున్నాము. 3 ఓకే 90 అవుతుంది. సో మేజర్ పోర్షన్ 6/9 చేస్తే ఆల్మోస్ట్ 75%, దట్ ఈస్ మోర్ దెన్ 3% డెవలపింగ్ కంట్రీస్ నుంచి తీసుకున్నాం కాబట్టి లెవీ అవుతుంది డ్యూటీ. ఒకవేళ ఒకటే ప్రోడక్ట్ తీసుకున్నాము, 20 రూపీస్ తీసుకున్నాము, రిమైనింగ్ 80 రూపీస్ డెవలప్డ్ కంట్రీస్ నుంచి తీసుకున్నాము. సో లెస్ దెన్ 2% ఉంటే అప్పుడు డ్యూటీ లెవీ చేయము. అండ్ ఒకవేళ మోర్ దెన్ 1 డెవలపింగ్ కంట్రీ ఉంటే, అందులో 1 డెవలపింగ్ కంట్రీస్ ఉంటే, ఆ డెవలపింగ్ కంట్రీస్లో అన్ని క్యాలిక్యులేషన్ చేస్తే, మీన్స్ అన్ని యాడ్ చేస్తే 9%కి ఎక్సీడ్ అయితే అప్పుడు డ్యూటీ లెవీ చేస్తారు. ఇంకో కేసు ఏమంటే articles imported by 100% EOU or units in special economic zone unless it is specifically made applicable on them, or articles imported is either cleared as such into DTA or used in the manufacture of any goods that are cleared into DTA. సో 2 జరగాలి ఇక్కడ. ఎవరు బై 100% EOU ఆర్ యూనిట్స్ ఇన్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్, వాళ్ళు ఏదాని కోసము, ఒకటి క్లియర్డ్ ఫర్ DTA కోసం, కానీ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రొడ్యూస్డ్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ ద DTAలో జరుగుతుంటాయి. ఇట్లాంటి కేసులో కూడా ట్యాక్స్ అనేది, డ్యూటీ అనేది లెవీ చేస్తాము. ఓన్లీ 100% EOUs సెజ్ వాళ్ళకైతే వేయము. నెక్స్ట్ 4th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 4th క్వశ్చన్? What are the conditions required to be fulfilled by the importer to make the imported goods eligible for preferential rate of duty prescribed by the central government by notification under section 25 of Customs Act? ప్రిఫరెన్షియల్ రేట్ అనేది ఒకటి ఉందని చెప్పినాము. ఆ ప్రిఫరెన్షియల్ రేట్ కావాలంటే ఒక 4 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఆ 4 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే ప్రిఫరెన్షియల్ రేట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. సో దానికోసం ఏమంటే 4 కండిషన్. ద సెంట్రల్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ అండర్ సెక్షన్ 25 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962 prescribed preferential rate of duty in respect of imports for certain preferential area ki sambandhi. The importer will have to fulfill the following conditions to make imported goods eligible for preferential rate. నార్మల్ రేట్ కాకుండా ప్రిఫరెన్షియల్ రేట్ కావాలంటే మనం రేట్లో వచ్చేసి 2 రేట్స్ ఉంటాయని చెప్పినాము. స్టాండర్డ్ రేట్, ప్రిఫరెన్షియల్ రేట్ ఎప్పుడు ప్రిఫరెన్స్ ఏరియాస్ ఉన్నప్పుడు వస్తుంది. సో దానికి 4 కండిషన్స్ ఏమంటే, ఫస్ట్ అట్ ది టైమ్ ఆఫ్ ఇంపోర్టేషన్ చేసేటప్పుడు ఈ ఎవరైతే ఇంపోర్టర్ ఉంటారో షుడ్ మేక్ అండ్ స్పెసిఫిక్ క్లెయిమ్ ఫర్ ద ప్రిఫరెన్స్ రేట్. స్పెసిఫిక్ క్లెయిమ్ పెట్టుకోవాలి ప్రిఫరెన్షియల్ రేట్కి. ఫస్ట్ వచ్చేసి క్లెయిమ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ క్లెయిమ్ అనేది ఫర్ ది పర్పస్ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ సచ్ ప్రిఫరెన్షియల్ ఏరియా. ఏదైతే ప్రిఫరెన్స్ ఏరియా నోటిఫై చేసిందో ఆ ప్రిఫరెన్షియల్ ఏరియాలో గూడ్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ కానీ ప్రొడ్యూస్ కానీ చేయాలి. నెక్స్ట్ ఆ గూడ్స్ ఆ ఏరియా అనేది నోటిఫై చేసి ఉండాలి యాజ్ పర్ సెక్షన్ 4(3) ప్రకారం. అండ్ ఆ గూడ్స్ ఏవైతే ఆరిజిన్ ఆఫ్ గూడ్స్ షెల్ బి డిటర్మైన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రూల్స్ మేడ్ అండర్ సెక్షన్ 4(2) ఆఫ్ కస్టమ్ టారిఫ్ యాక్ట్ 1975. ఇక్కడ determination of origin is important to allow concession rate of custom duty. Generally as per rules ప్రకారం పోతే if the goods are unmanufactured it should be grown or produced in that area. It should be ఒకవేళ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయకుండా అక్కడ గ్రోన్ ఆర్ ప్రొడ్యూస్ కానీ జరగాలి. ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ఫుల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ దట్ కంట్రీ ఇట్ షుడ్ బి మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ మెటీరియల్ ప్రొడ్యూస్డ్ ఆర్ విత్ అన్మ్యానుఫ్యాక్చర్డ్ మెటీరియల్ ఫ్రమ్ దట్ కంట్రీ అయినా ఉండాలి. ఆర్ if it is partially manufactured in that country, finally process should be completed in that country and at least specified percentage of expenditure on material labor should be in that country. ఏది ప్రిఫరెన్షియల్ ఏరియాలో మ్యాక్సిమం పర్సంటేజ్ చెప్పిన ఎక్స్పెండిచర్ అంతా అక్కడ అయ్యింటే అప్పుడు మనకి ఈ ప్రిఫరెన్షియల్ రేట్ అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 5? Write a short note on emergency power to impose or enhance import duties under section 80 of Custom Tariff Act 1975. ఇంపోర్ట్ ఈ కస్టమ్ టారిఫ్ యాక్ట్లో అవి ఉంటాయి. ఏవి? ఎమర్జెన్సీ వేసేది. ఎమర్జెన్సీ ఎప్పుడు వేస్తుంది? కంట్రీకి ఎప్పుడైనా ఇండియా కంట్రీలోనే మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు వేరే కంట్రీకి సేల్ చేసుకోవడానికి రాదు. అట్లాంటి కేసులో ఇంపోర్ట్ చేస్తుంది అని చెప్పినాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం మిల్క్ తీసుకున్నాము. ఆ క్వశ్చన్లో మిల్క్ సీజన్ వచ్చేసి సమ్మర్ సీజన్ ఉంది, మిల్క్ ఇక్కడనే కావటం లేదు. అట్లాంటి కేసులో ఎమర్జెన్సీ ఇంపోర్ట్ చేస్తుంది, ఎక్స్పోర్టింగ్ చేసేటప్పుడు. సో యాజ్ పర్ సెక్షన్ 80 ఆఫ్ కస్టమ్ టారిఫ్ యాక్ట్ 1975 ప్రొవైడ్ దట్
the central government is satisfied that basic custom duty leviable on any article should be increased and that circumstances exist which render it necessary to take immediate actions అది కావాలనుకుంటే కూడా రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ ఇట్ మే బై నోటిఫికేషన్ అమెండ్మెంట్ ద ఫస్ట్ షెడ్యూల్ టు ద కస్టమ్ టారిఫ్ యాక్ట్ టు ఇంక్రీజ్ ద ఇంపోర్ట్ డ్యూటీ లెవబుల్ ఆన్ సచ్ ఆర్టికల్ టు సచ్ ఎక్స్టెంట్ యాజ్ ఇట్ థింక్ ఫిట్ నెససరీ. ఒకవేళ ఏదానికన్నా డ్యూటీ ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఇంక్రీజ్ చేస్తుంది సెక్షన్ 8A ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 6? డిటర్మైన్ ద కస్టమ్ డ్యూటీ. డిటర్మైన్ ద customs duty payable under the custom tariff act 1975 including safeguard duty. Okay, safeguard duty ఉంది. safeguard duty అండర్ ద సెక్షన్ 8B ఆఫ్ ద సెడ్ యాక్ట్. ఈ సేఫ్గార్డ్ డ్యూటీ ఏదానిపైన తీసుకుంటాం? అసెసబుల్ వాల్యూ పైన తీసుకుంటాం. ఓకే, అసెసబుల్ వాల్యూ ప్రొవైడ్ చేసిన సోడియం నైట్రేట్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ డెవలపింగ్ కంట్రీ నుంచి తీసుకున్నామంట 30 lakhs ఇంటూ 30% చేస్తే మీకు సేఫ్గార్డ్ డ్యూటీ వచ్చేస్తుంది డైరెక్ట్గా. నెక్స్ట్ షేర్ ఆఫ్ ఇంపోర్ట్ ఆఫ్ సోడియం నైట్రేట్ ఫ్రమ్ డెవలపింగ్ కంట్రీ అగైనెస్ట్ టోటల్ ఇంపోర్ట్స్ ఆఫ్ సోడియం నైట్రేట్ ఇన్ ఇండియా వచ్చేసి 4%. సో మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము? డెవలపింగ్ కంట్రీ నుంచి 4% ఉంది. సో నాట్ మోర్ దెన్ 3% కంటే ఎక్కువ ఉంది అంటే 4% ఉంది. సో ఇక్కడ డ్యూటీ అనేది లెవీ చేసాము. దానికోసం బేసిక్ కస్టమ్ డ్యూటీ ఎంత ఉంది? 10% ఉంది. సో 30 lakhs ఇంటూ 10% చేసే బేసిక్ కస్టమ్ డ్యూటీ వస్తుంది. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఎప్పుడు వేస్తాము? రిమైనింగ్ వేరే ట్యాక్సెస్ ఏవైతే ఉన్నావో అవన్నీ అప్లికబుల్ అయిన తర్వాత అవన్నీ వేసిన తర్వాత లాస్ట్కి వేస్తాం ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్. సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ ఏదైనా వేస్తామంటే బేసిక్ కస్టమ్ డ్యూటీ పైన వేస్తాము. సో 30 lakhs ఇంటూ 10% 3 lakhs వస్తుంది. 3 lakhs పైన 10% చేసే 30,000 వస్తుంది. అది ఛార్జ్. అండ్ సేఫ్గార్డ్ డ్యూటీ వచ్చేసి 30 lakhs ఇంటూ 30% చేస్తే 9 lakhs వస్తుంది. టోటల్ అమౌంట్ యాడ్ చేయాలి. టోటల్ అమౌంట్ని మీకు యాడ్ చేస్తే ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ పైన అసెసబుల్ వాల్యూ ప్లస్ ఆల్ డ్యూటీస్ యాడ్ చేసిన తర్వాత వచ్చే అమౌంట్ పైన ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ వేస్తాము. ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ వేస్తే మీకు టోటల్ కస్టమ్ డ్యూటీ వస్తుంది. అండ్ ఈ IGST ఏదైతే ఉందో ఇగ్నోర్ IGST కంపెన్సేషన్ సెస్ అండ్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్. సో ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ మీరు ఇక్కడ ఏదైతే పే చేస్తారో అది ఇన్పుట్ క్లెయిమ్ చేయొచ్చు నెక్స్ట్ దానికి. సో ఆన్సర్ చూడండి. ఫస్ట్ 30 lakhs తీసుకున్నాము. 30 lakhs పైన బేసిక్ కస్టమ్ డ్యూటీ వచ్చేసి 10%. ఓకే, డైరెక్ట్ తీసుకున్నాము. ఆ 3 lakhs పైన 10% ఇక్కడ చూడండి. సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ 3% 30,000. నెక్స్ట్ సేఫ్గార్డ్ డ్యూటీ 30 lakhs పైన 30% అని చెప్పేసినాము. 9 lakhs వచ్చింది. 42,30,000 టోటల్ అమౌంట్. 42,30,000 అసెసబుల్ వాల్యూ ప్లస్ ఆల్ డ్యూటీస్. దానిపైన ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఎంతైతే ప్రొవైడ్ చేసినారో 12% ఆ అమౌంట్ వేసుకోండి. 5,07,600. నెక్స్ట్ టోటల్ కస్టమ్ డ్యూటీ పేయబుల్ అంటే ఆల్ ట్యాక్సెస్ కలుపుకుని ప్లస్ IGST కూడా కలుపుకుంటే. నెక్స్ట్ నోట్ ఇట్ హ్యాస్ బీన్ క్లారిఫైడ్ బై DGFT వైడ్ గైడెన్స్ నోట్ దట్ ద వాల్యూ ఫర్ క్యాలిక్యులేటింగ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ షెల్ ఆల్సో బీ ఇంక్లూడ్ సేఫ్గార్డ్ డ్యూటీ కూడా కలుపుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. What is there in question number 7? Differentiation between protective duty and safeguard duty. Protective duty అంటే ఏమి? సేఫ్గార్డ్ డ్యూటీ అంటే ఏమి? ప్రొటెక్టివ్ డ్యూటీ అంటే ఏమి? సేఫ్గార్డ్ డ్యూటీ అంటే ఏమి అంటే మీకు ప్రొటెక్టివ్ డ్యూటీ, సేఫ్గార్డ్ డ్యూటీ. ప్రొటెక్టివ్ డ్యూటీ అంటే ఫేర్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించినది. ప్రొటెక్టివ్ డ్యూటీ వచ్చేసి సెక్షన్ 6 డీల్ చేస్తుంది. అండ్ సేఫ్గార్డ్ డ్యూటీ వచ్చేసి సెక్షన్ 8B డీల్ చేస్తుంది. నెక్స్ట్ లెవీ ఎవరు లెవీ చేస్తారు అంటే ఇక్కడ సేఫ్గార్డ్ డ్యూటీ, ప్రొటెక్టివ్ డ్యూటీ 2 డ్యూటీస్ని చూసుకుంటాము. ఓకే, 2 డ్యూటీస్ని చూసుకొని ఆ 2 డ్యూటీస్లో మనకి ఫస్ట్ది ఏది? ఈ ప్రొటెక్టివ్ డ్యూటీ వచ్చేసి ఫర్ ది పర్పస్ ఆఫ్ లెవిడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ టారిఫ్ కమిషన్. ఎవరు రికమెండ్ చేయాలి? టారిఫ్ కమిషన్ వాళ్ళు రికమెండ్ చేస్తే మనకి ప్రొటెక్టివ్ డ్యూటీ వేస్తారు. ఒకవేళ సేఫ్గార్డ్ డ్యూటీ ఎప్పుడు వేస్తారంటే ఎవరైనా కంప్లైంట్స్ ఆర్ పబ్లిక్ ఇంట్రెస్ట్లో వేస్తాము సేఫ్గార్డ్ డ్యూటీని. నెక్స్ట్ రిలీఫ్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా అంటే ఎస్, రిలీఫ్ వచ్చేసి టు ప్రొటెక్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఎనీ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియన్ అగైనెస్ట్ ఇంపోర్ట్స్. సో ప్రొటెక్టివ్ ఏదానికోసము? ప్రొటెక్ట్ చేయడం. ఇంకా ఇండస్ట్రీ ఎవరైతే ఇండియాలో ఉన్న ఇండస్ట్రీస్ ఉంటారు కదా ఎస్టాబ్లిష్ చేసుకున్న వాళ్ళు అగైనెస్ట్ ఇంపోర్ట్స్కి సంబంధించినది. అండ్ సేఫ్గార్డ్ డ్యూటీ ఎప్పుడు వేస్తామంటే సీరియస్ ఇంజురీ జరగాలి. ఎవరికి ఇంజురీ జరగాలి? డొమెస్టిక్ ఇండస్ట్రీకి జరగాలి. ఏదాని ప్రకారం? ఆన్ అకౌంట్ ఆఫ్ ఇంపోర్ట్ ఆఫ్ లార్జ్ క్వాంటిటీస్ తీసుకున్నప్పుడు మనకి సీరియస్ ఇంజురీస్ జరుగుతాయి. డొమెస్టిక్ ఇండస్ట్రీ వాళ్ళకి సీరియస్ ఇంజురీస్ జరగడం వల్ల పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ వల్ల సేఫ్గార్డ్ డ్యూటీని లెవీ చేస్తారు. ఎక్స్టెంట్ ఆఫ్ రిలీఫ్ ఇక్కడ వచ్చేసి బేసిక్ కస్టమ్ డ్యూటీ రేట్ ఎంతైతే ఉందో ఆ రేట్ వరకు తీసుకుంటాము ప్రొటెక్టివ్ డ్యూటీ అనేది. ఇక్కడ సేఫ్గార్డ్ డ్యూటీ ఎంతవరకు తీసుకుంటామంటే
సేఫ్ గార్డ్ డ్యూటీ ఎంత వరకు చేసుకుంటారు అంటే వాళ్ళు నోటిఫికేషన్ ప్రకారం నోటిఫై చేశారు టు ద ఎక్స్టెంట్ అడ్వకేట్ టు ప్రివెంట్ ఆర్ రెమెడీస్ ఏమైనా ఉన్నావో వాటిని చూసుకొని అంతవరకు మనకి ప్రొవైడ్ చేస్తారు. సేఫ్ గార్డ్ డ్యూటీ ఎంతవరకు అయితే వేస్తే బాగుంటుంది అనేది చూసుకొని అంతవరకు వేస్తారు. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఏమైనా కావాలా? ఇన్వెస్టిగేషన్ ప్రొటెక్టివ్ డ్యూటీకి ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు. సేఫ్ గార్డ్ డ్యూటీకి ఇన్వెస్టిగేషన్ చేస్తాము, ఎందుకంటే వాళ్ళు నిజంగా ఎఫెక్ట్ అవుతుందా ఎఫెక్ట్ కాకుండా అని చూసాము. నెక్స్ట్ ప్రొవిజనల్ డ్యూటీ ఏమన్నా తీసుకుంటామా అంటే ప్రొవిజనల్ డ్యూటీ అనేది ప్రొటెక్టివ్ డ్యూటీ వాళ్ళకి ప్రొవిజనల్ డ్యూటీ అనేది ఉండదు. ఇక్కడ సేఫ్ గార్డ్ డ్యూటీ వాళ్ళకి ప్రొవిజనల్ అటాచ్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ప్రొవిజనల్ అటాచ్మెంట్ ఎన్ని రోజులకు ఉంటుంది అంటే ప్రొటెక్టివ్ వాళ్ళకి ఏముండదు, సేఫ్ గార్డ్ వాళ్ళకి ఒక 200 డేస్ ఉంటుంది. నెక్స్ట్ ఎక్సైజ్ డ్యూటీ ఏమన్నా కలెక్ట్ చేస్తారా అంటే ఫైనలైజేషన్ అయ్యేటప్పుడు అంటే ప్రొటెక్టివ్ డ్యూటీలో ప్రొవిజనల్గా ఏం కలెక్ట్ చేయడం లేదు కాబట్టి ఏముండదు. సేఫ్ గార్డ్లో ప్రొవిజనల్గా కలెక్ట్ చేసినాము, ఒకవేళ వాళ్ళు ఎక్సైజ్ రేట్ కానీ చెప్పింటే డిటర్మైన్ చేసిన తర్వాత రీఫండ్ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ డ్యూరేషన్ ఎంతవరకు ఉంటుంది అంటే ప్రొటెక్షన్ డ్యూటీకి అనేది డ్యూరేషన్ అనేది ఏముండదు. అక్కడ సేఫ్ గార్డ్ డ్యూటీకి అయితే ఏముంటుంది అంటే సేఫ్ గార్డ్ డ్యూటీకి ఒక 4 ఇయర్స్ని ప్రొవైడ్ చేయొచ్చు ప్లస్ 6 ఇయర్స్ని యాడ్ చేసుకోవచ్చు. టోటల్గా మ్యాక్సిమం 10 ఇయర్స్ని ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్షన్స్ ఏమన్నా లెవీ చేయొచ్చా అంటే ప్రొటెక్టివ్కి ఏం ఎగ్జామ్షన్స్ ఏముండదు. ఇక్కడ సేఫ్ గార్డ్కి వచ్చేసి ఇంపోర్ట్ బై 100% ఈఓయూస్ ఉన్నప్పుడు, 100% ఈఓయూస్ ఉన్నప్పుడు కానీ యూనిట్స్ ఇన్ షెడ్యూల్ ఉన్నప్పుడు కానీ వాళ్ళకి ఎగ్జామ్షన్ని ప్రొవైడ్ చేస్తుంది. బట్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునేది క్లియర్ టు డిటిఏ కోసం ఆర్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ డిటిఏ ఉంటే ఎగ్జామ్షన్ రాదు. నెక్స్ట్ రెట్రాస్పెక్టివ్గా లెవీ చేయొచ్చా అంటే ప్రొటెక్టివ్ డ్యూటీ కానీ సేఫ్ గార్డ్ డ్యూటీ కానీ రెట్రాస్పెక్టివ్గా వేయడానికి రాదు. అది డిఫరెన్షియేషన్ బిట్వీన్ ప్రొటెక్టివ్ డ్యూటీ అండ్ సేఫ్ గార్డ్ డ్యూటీ. నెక్స్ట్ బ్రీఫ్లీ ఎగ్జామిన్ ద నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లెవింగ్ యాంటీ డంపింగ్ డ్యూటీ గురించి చెప్పాలి అంటే యాంటీ డంపింగ్ డ్యూటీ ఎందుకోసము ఏ సెక్షన్ డీల్ చేస్తుంది అంటే యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే అన్ఫేర్ ఎక్స్పోర్ట్ బై ద ఎక్స్పోర్టర్ ఎవరైతే ఉంటారో అన్ఫేర్ ఎక్స్పోర్ట్ చేస్తుంటే యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది వేస్తాము. దానికి సెక్షన్ వచ్చేసి సెక్షన్ 9A ఆఫ్ కస్టమ్ టారిఫ్ యాక్ట్ 1975 డీల్ చేస్తుంది. అక్కడ కూడా సేమ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటేనే యాంటీ డంపింగ్ డ్యూటీ లెవీ చేస్తాము. అక్కడ కూడా సేమ్ సీరియస్ ఇంజురీ జరగాలి టు డొమెస్టిక్ ఇంజురీకి డొమెస్టిక్ ఇండస్ట్రీకి సీరియస్ ఇంజురీ ఎట్లా జరుగుతుందంటే ఎవరైతే చీప్ ప్రైస్లో పర్చేస్ చేస్తుంటారో అంటే మన ఇండియాని డంపింగ్ చేస్తుంటారో తక్కువ ప్రైజెస్కి తక్కువ రేట్కి పంపించుకుంటూ ఉంటే డంపింగ్ అవుతుంటే అట్లాంటి కేసెస్లో ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది లెవీ చేస్తాము. నెక్స్ట్ సీరియస్ ఇంజురీ అయినప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఇక్కడ ఎంతవరకు తీసుకుంటామంటే మార్జిన్ ఉంటుంది కదా, ఆ డంపింగ్కి మార్జిన్ ఎంతైతే ఉందో అంటే ఇంజురీ మార్జిన్ ఎంతైతే ఉందో ఆ డంపింగ్ మార్జిన్ ఎంత ఉందో ఆ ఇంజురీ మార్జిన్ ఎంత ఉందో అంటే ఎంత మనకి ప్రాబ్లం వచ్చింది ఆర్ ఎంత మనకి ఇక్కడ రావడం వల్ల మార్జిన్ వచ్చింది అవి క్యాలిక్యులేట్ చేసి విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకుంటాము. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఏమన్నా చేస్తామంటే డంపింగ్ జరిగిందా లేదా అంటే ఊరికేనే మనకి ట్యాక్సెస్ వేసే యాక్సెప్ట్ చేయరు వాళ్ళు, డంపింగ్ జరిగిందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తాము. నెక్స్ట్ ప్రొవిజనల్ అటాచ్మెంట్ కూడా చేయొచ్చు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అంటిల్ కంప్లీషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. తర్వాత ప్రొవిజనల్ అటాచ్మెంట్స్ ఏమైనా చేయొచ్చు అంటే ఒక 6 months ప్రొవిజనల్ అటాచ్మెంట్ చేయొచ్చు. అండ్ 6 monthsకి ప్రొవిజనల్ అటాచ్మెంట్ చేయొచ్చు. వాళ్ళు ప్రొవిజనల్గా అమౌంట్స్ కలెక్ట్ చేసినప్పుడు ఆ అమౌంట్ని కూడా రీఫండ్ అలో చేస్తారు. నెక్స్ట్ దీని డ్యూరేషన్ ఎంత ఉంటుంది అంటే యాంటీ డంపింగ్ డ్యూటీ యొక్క డ్యూరేషన్ వచ్చేసి 5 years ప్లస్ 5 years ఉంటుంది. 5 years ఉంటుంది. ఆఫ్టర్ రివ్యూ చేసిన తర్వాత మ్యాక్సిమం వచ్చేసి అన్లిమిటెడ్ టైమ్. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్షన్ ఫ్రమ్ లెవీ ఎవరికైనా ఉంటుందా అంటే ఎవరైతే ఇంపోర్ట్స్ బై 100% ఈఓయూ ఆర్ షెడ్యూల్ ఉంటారో వాళ్ళకి ఎగ్జామ్షన్ ప్రొవైడ్ చేస్తుంది, వాళ్ళ నుంచి కలెక్ట్ చేయదు. బట్ వాళ్ళు కూడా డిటిఏ క్లియరెన్స్ కోసం కానీ ఆర్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ పర్పస్ ఆఫ్ డిటిఏ కోసం ఉంటే వాళ్ళకి కూడా యాంటీ డంపింగ్ డ్యూటీ కలెక్ట్ చేస్తాము. అండ్ రెట్రాస్పెక్టివ్గా వేయొచ్చా ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే అప్ టు 90 days బిఫోర్ ద డేట్ ఆఫ్ రెక్టిఫికేషన్ 90 days వాళ్ళు రెక్టిఫికేషన్గా ప్రొవైడ్ చేయొచ్చు. అంటే రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్గా ఇవ్వచ్చు. ఏది యాంటీ డంపింగ్ డ్యూటీని రెట్రాస్పెక్టివ్గా ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్ డిటర్మైన్ ద టోటల్ డ్యూటీస్ పేయబుల్ అండర్ కస్టమ్స్ యాక్ట్ ఇఫ్ మిస్టర్ రావ్ ఇంపోర్టెడ్ రబ్బర్ ఫ్రమ్ మలేషియా అట్ ల్యాండెడ్ ప్రైస్ వచ్చేసి 25 lakhs. ఇట్ హ్యాస్ బీన్
notified by the central government that share of import of rubber from the developing country against total imports to India exceeds 5%. సో ఎక్కడి నుంచి తీసుకున్నాము మనము డెవలపింగ్ కంట్రీ నుంచి తీసుకున్నాము, అది ఎక్సీడ్ 5%. సో డస్ నాట్ ఎక్సీడ్ 3% ఉంటేనే 3% ఎక్సీడ్ కాకుండానే మనం డ్యూటీ వేయము. ఇప్పుడు 3% ఎక్సీడ్ అయింది కాబట్టి డ్యూటీ వేసుకుంటాము. సో ల్యాండెడ్ ప్రైస్ వచ్చేసి 25 lakhs ఉంది. ఓకే, సేఫ్ గార్డ్ డ్యూటీ నోటిఫైడ్ ఆన్ దిస్ ప్రోడక్ట్స్ వచ్చేసి 30% అండ్ ఈజ్ 12%. IGST వచ్చేసి 12% అండ్ బేసిక్ కస్టమ్ డ్యూటీ వచ్చేసి 10%. ఇగ్నోర్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్. సో దీనికి డ్యూటీ అనేది వచ్చింది ఎందుకంటే నాట్ ఎక్సీడింగ్ 3% ఉన్నప్పుడు వరకు మాత్రమే మనకు ప్రొవైడ్ చేస్తుంది. యాజ్ పర్ సెక్షన్ 9A ప్రకారం, యాజ్ పర్ సెక్షన్ 9A ఆఫ్ ద కస్టమ్ టారిఫ్ యాక్ట్ 1975 ప్రొవైడ్ దట్ యాంటీ డంపింగ్ డ్యూటీ కెన్ బి ఇంపోజ్డ్ విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫర్ట్స్ ప్రొవైడెడ్ గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ ఓకే, మనం ఇందాక 9th చెప్పినాం కదా యాంటీ డంపింగ్ డ్యూటీది. రెట్రాస్పెక్టివ్ ఎఫర్ట్ ఇవ్వచ్చు గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ ఉన్నప్పుడు, 2 opinions ఉన్నప్పుడు. ఎప్పుడు దట్ దేర్ హీజ్ హిస్టరీ ఆఫ్ డంపింగ్ విచ్ కాజ్డ్ ఇంజూరీ ఆర్ దట్ ఇంపోర్టర్. అంటే యాంటీ డంపింగ్ డ్యూటీ ఎప్పుడు మనకి రెట్రాస్పెక్టివ్ ప్రొవైడ్ చేస్తారు అంటే, రెట్రాస్పెక్టివ్ ప్రొవైడ్ చేసేది ఎప్పుడు అంటే 2 cases. ఒకటి, there is a history of dumping which caused injury or that importer should have been aware that the exporter practices dumping and that such dumping would cause injury అని ఎక్స్పోర్టర్కి తెలుసు వాడు చేస్తున్న పని ఏది అని, డంపింగ్ చేయడం వల్ల వానికి ఇంజురీ జరుగుతుంది అని తెలుస్తాయి అట్లాంటి కేసులో. అండ్ ద ఇంజురీ ఈజ్ కాజ్డ్ బై మాసివ్ డంపింగ్ ఆఫ్ అన్ ఆర్టికల్స్ ఇంపోర్టెడ్ ఇన్ రిలేటివ్ షార్ట్ టైంలోనే నెక్స్ట్ ట్యాక్స్ వస్తుందని తెలిసి వాళ్ళు ట్యాక్స్లో వచ్చేసి విత్ ఎఫెక్టివ్ ఫామ్ ఒక డేట్ చెప్పినా అనుకోండి, ఆ డేట్ లోపల ఎక్కువ అవుతుంది ట్యాక్స్ అని తెలిసి ఈరోజే షార్ట్ టైంలో ఎక్కువ అమౌంట్ క్వాంటిటీని తీసుకొని వస్తుంటే, లార్జ్ క్వాంటిటీలో తీసుకుంటుంటే, లార్జ్ వాల్యూమ్లో తీసుకుంటుంటే అప్పుడు కూడా రెట్రాస్పెక్టివ్ని ప్రొవైడ్ చేస్తారు టు రెమిడియల్ ఎఫెక్ట్ ఆఫ్ యాంటీ డంపింగ్ డ్యూటీ లెవబుల్. అండ్ ఇది 90 days రెట్రాస్పెక్టివ్ పోయేటప్పుడు 90 days వరకు 90 daysని దాటి పోదు. సో దట్ చింతన్ ఇండస్ట్రీస్ వుడ్ సక్సీడ్ టు ఇట్స్ ఇన్ కంటెన్షన్ ఓన్లీ ఇఫ్ ఆల్ ద కండిషన్స్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. మనం ఇందాక నెక్స్ట్ క్వశ్చన్ ఏది చూసుకున్నాము, ఇది చూసుకున్నాము. టోటల్ డ్యూటీ పేయబుల్ ల్యాండెడ్ ప్రైస్ ఎంత 25 lakhs. అసెసబుల్ వాల్యూ ఇది 25 lakhs మీద 10% తీసుకోవాలి. అండ్ 2,50,000 ఏదైతే వస్తుందో 2,50,000 పైన సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ తీసుకోవాలి 10%. అండ్ తర్వాత సేఫ్ గార్డ్ డ్యూటీ అండ్ అసెసబుల్ వాల్యూ పైన తీసుకోవాలి 7,50,000. టోటల్గా ఆ వాల్యూస్ అన్ని యాడ్ చేసుకుంటే, అసెసబుల్ వాల్యూ ప్లస్ ఆల్ డ్యూటీస్ యాడ్ చేసుకుంటే దానిపైన మనం 12% IGST తీసుకోవాలి. ఈ IGST ఏవైతే లెవీ చేసుకున్నామో అసెసబుల్ వాల్యూ ప్లస్ ఇంపోర్టెడ్ గూడ్స్, కస్టమ్ డ్యూటీస్ అండ్ అప్లికబుల్. టోటల్ కస్టమ్ డ్యూటీస్ అండ్ ట్యాక్స్ పేయబుల్ 14,48,000. సో ఏదైతే ఈ IGST పే చేసినామో అది రీఫండ్ని కూడా క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. డ్యూరింగ్ ద ఇయర్ 2021, the customs authorities have noticed that there is an increased quantity of product XYZ being imported into the country. Determine whether the central government should consider levying safeguard duty or anti-dumping duty with appropriate reason. Also enumerate any exemptions reliefs available for such duties. సో వీళ్ళు ఇంక్రీజ్డ్ క్వాంటిటీలో తీసుకుంటున్నారంట. ఇంక్రీజ్డ్ క్వాంటిటీలో తీసుకునేటప్పుడు డ్యూటీస్ని లెవీ చేయొచ్చు అంటే ఎస్, డ్యూటీస్ని లెవీ చేయొచ్చు. ఇన్ దిస్ కేస్ సిన్స్ ప్రోడక్ట్ XYZ ఈజ్ బీయింగ్ ఇంపోర్టెడ్ ఇన్ టు కంట్రీ ఇన్ ఇంక్రీజ్డ్ క్వాంటిటీలో తీసుకుంటుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ కన్సిడర్ లెవింగ్ సేఫ్ గార్డ్ డ్యూటీని తీసుకోవాలి. అండ్ నాట్ యాంటీ డంపింగ్ డ్యూటీ కాదు. ఇంపోర్టెడ్ ఇంటూ కంట్రీ ఇన్ ఏ ఇంక్రీజ్డ్ క్వాంటిటీలో తీసుకుంటుంటే, క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటాయి. నెక్స్ట్, యాంటీ డంపింగ్ డ్యూటీ ఈజ్ ఇంపోజ్డ్ వెన్ అన్ ఆర్టికల్ ఈజ్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఎనీ కంట్రీ టు ఇండియా at less than its normal value. ఎప్పుడు యాంటీ డంపింగ్ ఎప్పుడు తీసుకుంటామంటే చీప్ వాల్యూకి పంపిస్తుంటే, యాంటీ డంపింగ్ వస్తుంది. లార్జ్ క్వాంటిటీలో తీసుకుంటుంటే సేఫ్ గార్డ్ డ్యూటీని తీసుకుంటాము. సో హవెవర్ సేఫ్ గార్డ్ డ్యూటీ కెన్ బి ఇంపోజ్డ్ ఓన్లీ వెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ సాటిస్ఫైడ్ దట్ సచ్ ఇంక్రీజ్డ్ ఇంపోర్టేషన్ ఈజ్ causing or threatening to cause serious injury to the domestic industryకి సీరియస్ ఇంజురీ జరిగినప్పుడు మాత్రమే సేఫ్ గార్డ్ డ్యూటీని తీసుకుంటాము. నెక్స్ట్, దీనికి ఎగ్జామ్షన్స్ ఉన్నాయా అంటే ఎస్, ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. 3 ఎగ్జామ్షన్స్ వస్తాయి. మెయిన్గా 3 ఎగ్జామ్స్ వస్తాయి. ఫస్ట్ వచ్చేసి సేఫ్ గార్డ్ డ్యూటీ షెల్ నాట్ బి ఇంపోజ్డ్ ఆన్ ఆర్టికల్స్ ఒరిజినేటింగ్ ఫ్రమ్ ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి, డెవలపింగ్ కంట్రీస్ నుంచి తీసుకోవాలి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టోటల్ ఇంపోర్ట్స్లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3% ఉంటే అప్పుడు
డ్యూటీ అనేది తీసుకోము. సేఫ్ గార్డ్ డ్యూటీ షెల్ నాట్ బి ఇంపోజ్డ్ ఆన్ ఆర్టికల్స్ ఒరిజినేటింగ్ ఫ్రమ్ ఇన్ డెవలపింగ్ కంట్రీ ఇఫ్ ద షేర్ ఆఫ్ imports ఆఫ్ దట్ ఆర్టికల్స్ ఫ్రమ్ దట్ కంట్రీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3% ఆఫ్ టోటల్ ఇంపోర్ట్స్ ఉంటే ఆఫ్ దట్ ఆర్టికల్స్ ఇంటూ ఇండియా. నెక్స్ట్ సేఫ్ గార్డ్ డ్యూటీ షెల్ నాట్ బి ఇంపోజ్డ్ ఆన్ ఆర్టికల్స్ ఒరిజినేటింగ్ ఫ్రమ్ మోర్ దెన్ వన్ డెవలపింగ్ కంట్రీ నుంచి తీసుకుంటే, అంటే నేను డిఫరెంట్ కంట్రీస్ నుంచి తీసుకుంటున్నా. అన్ని కంట్రీస్ అగ్రిగేట్ చేస్తే, అన్ని కంట్రీస్ని నేను అగ్రిగేట్ చేస్తే 9% ఎక్సీడ్ కాలేదు. అట్లాంటి కేసులో కూడా సేఫ్ గార్డ్ డ్యూటీ లెవీ చేయము. సో సేఫ్ గార్డ్ డ్యూటీ షెల్ నాట్ బి ఇంపోజ్డ్ ఆన్ ఆర్టికల్స్ ఒరిజినేటింగ్ ఫ్రమ్ మోర్ దెన్ వన్ డెవలపింగ్ కంట్రీ ఇఫ్ ద అగ్రిగేట్ ఆఫ్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ డెవలపింగ్ కంట్రీస్ ఈచ్ విత్ less than 3% ఉంది ఆర్ షేర్ టేకెన్ టుగెదర్ అన్ని కలిపితే less than or equal to 9% ఆఫ్ టోటల్ ఇంపోర్ట్స్లో less than or equal to 9% ఉండాలి. ఎవరి దగ్గర నుంచి తీసుకునేవి, డెవలపింగ్ కంట్రీస్ నుంచి తీసుకున్న ఐటమ్స్ less than or equal to 9% ఉంటే అప్పుడు సేఫ్ గార్డ్ డ్యూటీని లెవీ చేయము. నెక్స్ట్ సేఫ్ గార్డ్ డ్యూటీ షెల్ నాట్ బి అప్లికబుల్ ఆన్ ఆర్టికల్స్ ఇంపోర్టెడ్ బై 100% ఈఓయూస్ ఉన్నా కానీ, సెజ్ యూనిట్స్ ఉన్నా కానీ, అన్లెస్ స్పెసిఫికల్లీ మేడ్ అప్లికబుల్. కంపల్సరీ మీకు అప్లికబుల్ అవుతుందని ఎవరైనా చెప్పినా ఆ కేసులో అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ సేఫ్ గార్డ్ డ్యూటీస్ షెల్ నాట్ బి అప్లికబుల్ ఆన్ ఆర్టికల్స్ ఇంపోర్టెడ్ బై 100% ఈఓయూ సెజ్ యూనిట్స్ అండ్ ఆర్టికల్స్ ఇంపోర్టెడ్ ఎయిదర్ క్లియర్డ్ ఆర్ యూజ్డ్, క్లియర్డ్ కానీ యూజ్డ్ కానీ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎనీ గూడ్స్ దట్ ఆర్ క్లియర్డ్ ఇంటూ డిటిఏ డొమెస్టిక్ టారిఫ్ ఏరియాకి తీసుకుంటే. ఆర్ ఇంకోటి ఏం చేయొచ్చు అంటే సెంట్రల్ గవర్నమెంట్ మే ఎగ్జామ్స్ నోటిఫైడ్ క్వాంటిటీ ఆఫ్ ఎనీ ఆర్టికల్స్ వెన్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఎనీ కంట్రీ ఇంటూ ఇండియా ఫ్రమ్ హోల్ ఆర్ పార్ట్ ఆఫ్ ద సేఫ్ గార్డ్ డ్యూటీ. సో దిస్ ఈజ్ లాస్ట్ క్వశ్చన్. మొత్తం టోటల్ క్వశ్చన్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి.